ఇప్పటి వరకు మనకు కేటీఆర్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఇండస్ట్రీ మినిస్టర్గా దాదాపు ఆయన 9.5 సంవత్సరాలు, ఎందుకంటే ఒక 6 నెలల టర్మ్ లేరు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ గెలిచిన తర్వాత ఓన్లీ మహమూద్ అలీ, కేసీఆర్ ఇద్దరు మాత్రమే మంత్రులుగా ఉండే. సో ఒక 6 నెలలు కేటీఆర్ను హరీష్ రావుని ఇద్దరు కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు కదా. సో 6 నెలలు తప్పించి మిగతా 9.5 సంవత్సరాలు ఐటీ మినిస్టర్గా, పంచాయతీరాజ్ మినిస్టర్గా, ఫస్ట్ పంచాయతీరాజ్ అండ్ ఐటీ, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ విషయంలో ఎవరికే సందేహాలు లేవు. ఇన్ఫాక్ట్ జిహెచ్ఎంసీ మొదటిసారి పూర్తిగా కేటీఆర్కే ఇన్ఛార్జ్ అప్పగిచ్చారు. 2000 నాకు తెలిసి 2020 లేదు 16 అనుకుంటా, 16 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 98 సీట్లు వచ్చాయి బీఆర్ఎస్ కు. అప్పుడు పూర్తిగా కేటీఆర్ ఇన్ఛార్జ్. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిస్తే కనుక అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఇంకా కేటీఆర్ నే చేస్తాను అని చెప్పి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. 98 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ వీక్ పాయింట్ ఏంటంటే 63 సీట్లు వచ్చాయి రాష్ట్రంలో. జిహెచ్ఎంసీలో మాత్రం బీజేపీ టీడీపీ హవా. కారణం ఏంటంటే తెలంగాణ వాదం వల్ల ఆంధ్ర ఓటర్స్ కానీ లేకపోతే నార్త్ ఇండియా ఓటర్స్ కానీ బీఆర్ఎస్ ను ఒక విధంగా హక్కున చేర్చుకోలేదు, బీఆర్ఎస్ కు ఓటేయలేదు. టీడీపీకి బీజేపీకి ఓటేశారు. ఇక్కడ గెలిచిందంటే ఒక మల్కాజ్గిరి సీటే, మల్కాజ్గిరి మేడ్చల్, అది కూడా అవుట్స్కట్స్, అప్పటికి రాలేదు. బట్ వన్స్ కేటీఆర్ ఎప్పుడైతే ఐటీ మినిస్టర్ గా లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారో యాక్సెప్టబిలిటీ ఆంధ్ర ఓటర్స్ లో కూడా వచ్చేసింది. ఇన్ఫాక్ట్ నేను మొన్న క్వశ్చన్ అడిగాను కేటీఆర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్ర పొలిటీషియన్స్, ఆంధ్ర లీడర్స్ నుంచే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఆంధ్ర పబ్లికే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు తెలంగాణ కంటే ఎక్కువ అంటే, ఈ మాట ఆంధ్ర పొలిటీషియన్స్ దగ్గర అనొద్దు అని అన్నారు. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి కేటీఆర్ కు ఆంధ్రాలో కూడా యాక్సెప్టెన్స్ వచ్చేసింది. 99 సీట్లు, నాట్ 98, ఒక్క సీటు తక్కువ వచ్చింది. అప్పుడు ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, 100 సీట్లు వస్తే రాకపోతే నేను రాజకీయంగా విరమణ చేసుకుంటానంటే అప్పుడు ఛాలెంజ్ కూడా అయింది ఇద్దరి మధ్యలో. 99 సీట్లు వచ్చాయి, ఒక సీటు తక్కువ వచ్చింది. 100 సీట్లు వస్తే నేను రాజకీయంగా పదవి విరమణ తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. 100కు ఒకటి తక్కువ వచ్చింది, 99 సీట్లు వచ్చాయి. సో దాని తర్వాత మీరు చూడండి 2018 అసెంబ్లీ ఎలక్షన్స్, చంద్రబాబు నాయుడు ప్లస్ కాంగ్రెస్ రెండు కలిసి పోటీ చేశాయి. ఏమనుకున్నారు, జిహెచ్ఎంసీ అసలు గెలుస్తుందా బీఆర్ఎస్ అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడుతో జతకట్టినా సరే ఆంధ్ర ఓటర్ చంద్రబాబు నాయుడు వైపు కాకుండా కేటీఆర్ వైపే, బీఆర్ఎస్ వైపే చూపి అఖండ మెజారిటీ జిహెచ్ఎంసీ ఏరియాలో వచ్చింది. అప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ వాచ్డ్ అవుట్. దెన్ ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు 1-2 సీట్లే వచ్చాయి. బీజేపీ మాత్రం గట్టి పోటీనిచ్చింది. బీజేపీ 48, బీఆర్ఎస్ 56. మొన్న రాష్ట్రం మొత్తం ఓడిపోయినా సరే, రాష్ట్రం మొత్తంలో 39 సీట్లు ఓవరాల్ గా వచ్చినా సరే, దానిలో జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో మెజారిటీ సీట్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో 43% ఓటు బ్యాంక్ టీఆర్ఎస్ కు వచ్చింది. టోటల్ తెలంగాణలో 37% అయితే 43% బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ బిలో 20. సో ఇంత క్లీన్ స్వీప్ కొట్టేశారు. ఒక కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో రాలేదు. ఇబ్రహీంపట్నం ఎందుకంటే కొంత హెచ్ఎండి ఏరియాలో కూడా ఉంటుంది అవుట్స్కట్స్ లో, అది తప్ప ఏ సీటు కూడా రాలేదు. మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసుకుంటే దీనికి కారణం ఏంటంటే ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా తీసుకున్న ఇనిషియేటివ్స్. అంతకుముందు ఏంటంటే చినుకు పడితే గనక హైదరాబాద్ ఏ విధంగా అయ్యేది మనం చూసాం. అది క్రమక్రమంగా కొంత దాని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎస్ఎన్డిపి, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసి మొదట్లో ఇబ్బందులు అయినాయి. కానీ లాస్ట్ 2 years గా మనం చూస్తే గనక వర్షం పడ్డా పెద్దగా ఇబ్బంది లేదు. ఎవరో ఒకళ్ళు చనిపోవడం, మ్యాన్ హోల్లో కొట్టుకోపోవడం, వర్షం వస్తే మొత్తం సిచ్యువేషన్ దారుణంగా ఉండేది. ప్లస్ హైదరాబాద్ లో రోడ్స్ చాలా వరస్ట్ కండిషన్, మెయిన్ రోడ్స్ కూడా జూబ్లీ హిల్స్ ప్రధాన రోడ్లు కూడా వరస్ట్ కండిషన్ లో ఉండేవి. దాన్ని కొంత ప్రైవేట్కి అప్పగిచ్చి దాన్ని కూడా
క్లియర్ చేశారు. రోడ్స్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిహెచ్ఎంసీ హైదరాబాద్లో క్లియర్గా ఇంప్రూవ్ చేశారు. తర్వాత లింక్ రోడ్స్ అని పెట్టారు. చాలా సమయం పట్టేది. చిన్న చిన్న లింక్ రోడ్స్ చాలా చేసి చాలా ప్రాంతాలకి సమయం తగ్గించగలిగారు, ట్రాఫిక్ సమయం. దుర్గం చెరువు ఫ్లైఓవర్ మనం చూసాం కదా, అద్భుతమైన ఫ్లైఓవర్, బ్యూటిఫుల్ స్పాట్. మీకు కాజాగూడ, నానక్రామ్గూడ ఇవన్నీ వెళ్తే గనక, ఈ ప్రాంతాలన్నీ వెళ్తే గనక ఇది భారతదేశమా, మనం యుఎస్ లో ఉన్నామా, ఇంకా వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నామా అనే విధంగా న్యూ సిటీని బిల్డప్ చేశారు. ఓల్డ్ సిటీ అంటే మనం ఏం చేయలేము ఆల్రెడీ దానిలో. ఎందుకంటే కాజాగూడ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఈ ఏరియా అంతా కూడా కొత్తగా సిటీ డెవలప్. అంటే సైబరాబాద్ ను చంద్రబాబు నాయుడు కట్టారనుకుంటే ఇంకో ఈ థర్డ్ సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, చంద్రబాబు నాయుడు దానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తే దాని బ్యూటిఫికేషన్ కానీ అది కానీ ఆ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు కోకాపేటలో 100 కోట్ల రూపాయలు ఎకరం పలికిందంటే కూడా బికాస్ ఆఫ్ ఆ సిటీకి వచ్చిన రియల్ ఎస్టేట్ కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది. ల్యాండ్ వాల్యూ 2016లో స్టార్ట్ అయిన ల్యాండ్ వాల్యూ 23 ఎలక్షన్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా కేటీఆర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా ఆయన చేసిన దాని వల్ల అని చెప్పొచ్చు. ప్లస్ SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎన్ని ఫ్లైఓవర్స్ కదా, మనం ముఖ్యంగా ఎల్బీ నగర్, బైరామల్గూడ, చాలా టోలీచౌకీ ఫ్లైఓవర్, అటు DRDO ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా కొన్ని ప్రారంభమయ్యాయి. దాదాపు 35-40 ప్రాజెక్టులు SRDP ద్వారా చేశారు. ఐకియా దగ్గర మనం చూస్తున్న ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా వచ్చాయి చాలా ఫాస్ట్ గా. అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఫస్ట్ టైం ఫ్లైఓవర్స్ కట్టారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కానీ, ఆ తర్వాత చాలా మిగతా గవర్నమెంట్స్ టైంలో వచ్చి ఉంటాయి, 1-2 తక్కువ. కానీ ఆ ఫ్లైఓవర్స్ వల్ల చాలా ట్రాఫిక్ తగ్గింది. చాలా ట్రాఫిక్ తగ్గింది. ఐకియా ఇవన్నీ ప్లస్ 4 లైన్. ఇదివరకు ఫ్లైఓవర్స్ అంటే కేసీఆర్ అనేవాళ్ళు గొర్రెతో ఒక బెత్తర్ లాగా ఫ్లైఓవర్స్ కట్టారు, ఏం లాభం అని. అంటే వన్ వే అటు. అది కాకుండా చాలా స్పేషియస్ గా కట్టగలిగారు. సో ఇవన్నీ కూడా SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల వరదలాగిపోయినాయి. SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం ఈ ఫ్లైఓవర్స్ కానీ, ట్రాఫిక్ కంజెషన్ కానీ, సరే ట్రాఫిక్ ఎంత కార్లు పెరిగినా ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీ చూస్తున్నాం, ఎంత దారుణమైన సిచ్యువేషన్. ఇప్పటికీ బెంగళూరులో ఉన్న ఫ్రెండ్ చెప్తారు మేము బయటికి అడుగు పెట్టాలంటే కష్టమని. ఆ సిచ్యువేషన్ లేదు హైదరాబాద్ లో. సో దానికి ఔటర్ రింగ్ రోడ్డు అవి కారణమైన SRDP ప్రోగ్రామ్ సక్సెస్, SNDP సక్సెస్. సో ఇవన్నిటి ద్వారా హైదరాబాద్ పబ్లిక్ 43% ఓట్లు, ఇంత బయట రూరల్ తెలంగాణలో 30% బిలో వస్తే ఈ అన్ని ఇనిషియేటివ్ కేటీఆర్ చేపట్టిన ఇనిషియేటివ్ వల్ల 43% ఓట్లు వచ్చాయి. సో ఒక అడ్మినిస్ట్రేటర్ గా కేటీఆర్ చాలా సక్సెస్ ప్రూవ్ చేసుకున్నారు. ఇవన్నీ పాయింట్స్ ఎందుకు చెప్పానంటే అడ్మినిస్ట్రేటర్ గా దర్ ఇస్ నో డౌట్ మనకు వచ్చిన